ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా హాయిగా బ్రతకాలి అనుకుంటారు. అందుకే సాక్షి లైఫ్ మీకోసం అద్భుతమైన ఆరోగ్యకరమైన టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది. అవేంటో చూసేద్దామా? ఎక్కువసేపు మూత్రాన్ని ఆపడం వల్ల ఎలాంటి వారికి మరింత ప్రమాదం? మూత్రం శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మాత్రమే కాకుండా మూత్రనాళాల ద్వారా బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు మూత్రాన్ని ఎక్కువ సమయం పాటు ఆపుకున్నప్పుడు లోపల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడుతున్న వ్యక్తులు, మహిళలు, నరాల సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. మూత్రాశయం పనితీరుపై తీవ్ర ప్రభావం. మూత్రాశయంలో మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే మూత్రాశయం పనితీరు దెబ్బతింటుంది. ఎక్కువ రోజుల పాటు యూరిన్ను ఆపుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు దెబ్బతింటాయి. ఇది మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మూత్రపిండాలపై ఒత్తిడి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి రక్తం నుంచి వెలువడే విషాన్ని ఫిల్టర్ చేయడానికి పనిచేస్తుంది. మూత్రం మూత్రాశయంలో అధికంగా నిండినప్పుడు అది తిరిగి మూత్రపిండాల్లోకి చేరిపోతుంది. తద్వారా మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇతర దుష్ప్రభావాలు. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల పైలోనెఫ్రిటిస్ అనే పరిస్థితి తలెత్తవచ్చు. ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్. దీనికి త్వరగా చికిత్స చేయకపోతే మూత్రపిండాలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండవచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కానప్పుడు, మూత్రాశయం నుంచి బ్యాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.